రోజాకు మీడియా ఎదురైతే చాలు ఆ రోజు పెద్ద వార్తే. రోజా కోసం మీడియా కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తుంటుంది. ఆమె నోరు తెరిస్తే చాలు మీడియాకు ఆ రోజు హాట్ బైట్ దొరికినట్లే. అందుకే రోజాను పిలిచి మరీ మాట్లాడిస్తుంటారు మీడియా ఫ్రెండ్స్. తాజాగా రోజా మరోసారి నోరు విప్పారు. మంత్రులను చీల్చి చెండాడేశారు. అచ్చెన్నాయుడు కంత్రి మంత్రి అన్నారు. ఐఏఎస్ అధికారిని అచ్చెన్నాయుడు వేధిస్తున్నారని, ఆయన కంత్రి మంత్రి అని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని, బ్రిటిష్ పాలనలో కూడా ఇంత అరాచకాలు లేవన్నారు. రాఖీ రోజున చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులంతా మహిళల పట్ల కాలుకేయుల్లా వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అఖిలప్రియ పైన కూడా రోజా విమర్శల వర్షం కురిపించారు. ఇటీవలే చుడీదార్ వదిలేసి చీర కట్టుకోవాలని, ఫస్ట్ డ్రెస్ సెన్స్ నేర్చుకోవాలని ఆమె అఖిలప్రియకు సూచించారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ కూడా ఘాటుగానే స్పందించారు. డ్రెస్ సెన్స్ గురించి సినిమా తార అయిన రోజా తనకు చెప్పాల్సిన అవసరం లేదని అఖిలప్రియ దుయ్యబట్టారు. వేషం, భాష గురించి రోజా దగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితిలో తాను లేనన్నారు. అఖిలప్రియ కామెంట్స్ పై రోజా మరోసారి స్పందించారు. ప్రచారానికి వెళ్తున్నప్పుడు చుడీదార్ వదిలేసి చీర కట్టుకుంటే బాగుంటుందని మాత్రమే తాను చెప్పారని రోజా క్లారిటీ ఇచ్చారు. అది ఆమెకు నచ్చితే సరేనన్నారు. ఒకవేళ నచ్చకపోతే నైటీ కట్టుకుని వెళ్లనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు అన్నారు. ఇప్పటికే రోజా నోటి దూలతో వైసీపీ చాలా ఇబ్బందులు పడుతోంది. అయితే రోజా మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.